అవోళ్ళ గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లుంటాయి? పడావు పడ్డట్టున్న బంగ్లా, పర్రెలు వాసిన గోడలు, ఆ గోడలల్లో పెరిగిన రాగి చెట్లు, పెచ్చులూసిన స్లాబులు, ఇరిగిపోయిన బెంచీలు, కంపు కొట్టే బాత్రూమ్లు. ఓ ఇట్లా మస్తుంటాయి సింబల్లు. ఇక ప్రైవేట్ స్కూల్ అంటే ఎట్లుంటాయి? నీట్గా ఎప్పటికప్పుడు పెయింటింగ్ వేయించిన బిల్డింగ్లు, లేటెస్ట్ మోడల్ బెంచీలు, కుర్చీలు, క్లాస్ రూమ్ల ఫ్యాన్లు, గోడల మీద మంచి మంచి బొమ్మలు. ఓ ఇట్లా షాన్ ఉంటాయి కదా. కానీ అంతా మనం అనుకున్నట్టే ఉండదు. అప్పుడప్పుడు మనకు షాక్ ఇచ్చే గిసోంటి స్కూళ్ళు కూడా అవుపడుతుంటాయి ఆడాడా. ఇది చూస్తుంటే ఏదో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళ లెక్కనే అవపడుతుంది కదా, కానీ అస్సలే కాదు. మీరు కళ్ళు నలుసుకొని చూసినా ఇది పక్కా సర్కార్ పడే. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గాజులపల్లిలో ఉన్న సర్కారు ప్రైమరీ స్కూల్ ఇది. 1వ తరగతికి వెళ్ళి 5వ తరగతి దాకా క్లాసులు ఉన్నాయి. మొత్తం 80 మంది పిల్లలు చదువుకుంటున్నారట ఈ స్కూల్లో. వీళ్ళందరికీ చదువు చెప్పేందుకు మొత్తం టీచర్లు 5గురు ఉన్నారట. లెక్క అంత మంచిగానే ఉంది, కానీ ఇది సర్కారు బడి అంటే నమ్మేటట్టు కొడతలేదు కదా. వేరే ఏ సర్కారు బడి ఇట్లెందుకు ఉండదు అనిపిస్తుందిలే. మనసు ఉంటే మార్గం ఉంటది. మరి ఈ ఊళ్ళో కొందరు మనసున్న మహారాజులు అంతా కలిసి సర్కారు బడిని బాగా చేసుకుందాం, మనందరి పిల్లలను ఇలానే చదివిద్దాం అనుకొని ముంగటబడి తలావో చేసి పైసలు వేసుకొని బడిని ఇట్లా ముద్దుగా సింగారచ్చిరట. వాల్ పెయింటింగ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇంగ్లీష్ మీడియం చదువులు, ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను మించేటట్టు ఏర్పాట్లు చేసిండ్రు అనుకో రాదు. Teaching archery to the princess of Eklavya was a young and active boy. He was the son of the బయట గ్రౌండ్లో పిల్లగాలు ఆడుకునేందుకు ఎక్సర్సైజ్లు చేసేందుకు అన్ని తీర్ల సౌలతులు చేపించారట. అసలు ఇది బడి లెక్క కాదు, పిల్లగాళ్లకు చదువుల గుడి లెక్క తయారు చేసిరు అనుకో రాదు. గుడి ఎలా ఉంటుందో బడి అలా తయారు చేసినాం. అలా మా మిత్రుడు కూడా గోవిందరెడ్డి డాష్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా మిత్రుడు అశోక్ ఎస్ఐ బాసంగారి అశోక్ రెడ్డి ఎస్ఐ గారు, ఆయన కూడా బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో మిత్రుడు శ్రీకాంత్ తోట శ్రీకాంత్ గారు డిజిటల్ టీవీని ఇవ్వడం జరిగింది. అన్ని ఊర్లలో సర్కారు బళ్ళని గిట్లా సింగారిస్తే దీపకే ప్రైవేట్ స్కూళ్ళ దుకాణాలు బంద్ అయిపోతాయి కావచ్చు. కానీ అన్ని ఊర్లలో ఈ ఊరు లెక్క మన బడిని బాగా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఏదో ఈ ఊరి పిల్లగాల అదృష్టం అట్లా రాసి ఉందిగా.